అందరము కలిసి చక్కగా ప్రభుని స్తుతించుకుందాము. అమ్మ నువ్వు కూడా పాడు. మన యొక్క ఆత్మీయ తండ్రి గారు రచించి స్వరకల్పన చేసినటువంటి పాట 4వ పాట స్తుతించెదన్ యేసయ్య నా పూర్ణ మనసుతో అనే పాటను కలిసి పాడుకుంటూ ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయనను ఆరాధించి ఆయన్ని సంతోషపరుద్దాం. ఆయన్ని సంతోషపరిచినప్పుడు, ఆయన ఆనందపరిచినప్పుడు ఆయన యొక్క ఆశీస్సులు మనకు దొరుకుతాయి. ఆమేన్. ఆయన యొక్క ఆశీస్సులు మనకు దొరుకుతాయి. ఆయన ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. ఆయన ప్రసన్నత, ప్రత్యక్షత మనకు దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చక్కగా స్తుతించండి. కాసేపు ఉన్న బాధలన్నీ పక్కన పెట్టేయండి, ఉన్న బలహీనతలన్నీ పక్కన పెట్టేయండి. మీ మనసు ఏకాగ్రతతో దేవుని మీద మీ మనసు నుంచి లక్ష్యం ఉంచి మనస్ఫూర్తిగా బలముతో, శక్తితో, ప్రేమతో ప్రభుని ఆరాధిద్దాం. స్తుతించెదన్ యేసయ్యా నా పూర్ణ మనసుతో, స్తుతించెదన్ యేసయ్యా నా పూర్ణ బలముతో. అందరం చెబుతాం. స్తుతించెదన్ యేసయ్యా నా పూర్ణ మనసుతో, స్తుతించెదన్ యేసయ్యా నా పూర్ణ బలముతో. నా కేడెము, నా కోట, నా శైలము నీవే అని, నా కేడెము, నా కోట, నా శైలము నీవే అని స్తుతించెదన్ యేసయ్యా నా పూర్ణ మనసుతో. చెబుదాము. స్తుతించెదన్ యేసయ్యా నా పూర్ణ బలముతో. సర్వజీవుల కన్నులు నీ వైపే చూచును, తగిన కాలమందు వాటికి నీవు ఆహారమిత్తువు. సర్వజీవుల కన్నులు నీ వైపే చూచును, తగిన కాలమందు వాటికి నీవు ఆహారమిత్తువు. నా జీవాహారమై నన్ను పోషించువాడవు నీవే అని, నా జీవా నన్ను పోషించువాడవు నీవే అని స్తుతించెదన్ యేసయ్యా నా పూర్ణ మనసుతో. స్తుతించెదన్ యేసయ్యా నా పూర్ణ బలముతో. చెబుదాము. స్తుతించెదన్ యేసయ్యా నా పూర్ణ మనసుతో, స్తుతించెదన్ యేసయ్యా నా పూర్ణ బలముతో. చప్పలు కొట్టాలి. నీకు నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉందువు, తగిన కాలమందు నీవు వారి కోరిక తీర్తువు. నీకు నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా
ఉందువు తగిన కాల మందు నీవు వారి కోరిక తీర్తువు నా రక్షణ శృంగమై నన్ను కాపాడువాడవు నీవే అని నా రక్షణ శృంగమై నన్ను కాపాడువాడవు నీవే అని స్తుతించెదన్ యేసయ్యా నా పూర్ణ చెప్పాలి నా పూర్ణ బలముతో చెప్పాలి స్తుతించెదన్ యేసయ్యా నా పూర్ణ మనసుతో స్తుతించెదన్ యేసయ్యా నా పూర్ణ నా కేడెము నా కోట నా శైలము నీవే అని నా కేడెము నా కోట నా శైలము నీవే అని చెప్పాలి నా కేడెము నా కోట నా శైలము నా కేడెము నా కోట నా శైలము నీవే అని స్తుతించెదన్ యేసయ్యా నా పూర్ణ మనసుతో స్తుతించెదన్ యేసయ్యా నా పూర్ణ బలముతో చెప్పాలి స్తుతించెదన్ స్తుతించాలి చపలతో నాట్యమాడుతూ స్తుతించాలి బలముతో శక్తితో స్తుతించాలి చెప్పాలి నా పూర్ణ మనసుతో స్తుతించెదన్ యేసయ్యా నా పూర్ణ బలముతో చెప్పాలి స్తుతించాలి దాచుకోవద్దు నీ బలాన్ని దాచుకోవద్దు నీ శక్తిని దాచుకోవద్దు స్తుతించు ప్రభు నీకు తోడై ఉండకపోతే ఈ పాటికి మన మట్టిలో కలిసిపోతామేమో కదా ప్రభు మనకు తోడుగా లేకపోతే మనకు వచ్చినటువంటి రోగాలు వ్యాధులు ఈ పాటికే మనల్ని మరణానికి గురి చేసి ఉండినేమో కదా దేవుడు తోడుగా ఉన్నాడు కదా ప్రతి క్షణం నీకు సహాయం చేస్తున్నాడు కదా ప్రతి క్షణం నిన్ను కాపాడుతున్నాడు కదా ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా ప్రతి క్షణము ప్రభు నిన్ను భద్రం చేస్తున్నాడు కదా స్తుతించు ఆరాధించు ప్రభుని ఘనపరచు స్తుతించాలి చప్పట్లు కొట్టు గట్టిగా ఎలుగెత్తి ప్రభుని ఆరాధించు స్తుతిస్తున్నానయ్యా నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో భక్తి శ్రద్ధలతో అయ్యా అయ్యా స్తోత్రమయ్యా నన్ను ఏ రోజు ఆకలి కొననివ్వలేదయ్యా ఎప్పటికప్పుడు నా అవసరతలు తీరుస్తూ ఉన్నావయ్యా స్తుతిస్తున్నానయ్యా స్తోత్రమయ్యా బలపరుచుచున్న నా దైవమా వేటకాని ఉరిలో నుంచి అపవాది యొక్క పండ్లకు చిక్కకుండా శత్రువుల చేతిలో చిక్కబడకుండా వేటకాని ఉరిలో చిక్కుకోకుండా నాకు తోడై ఉండి నన్ను రక్షించిన నా యేసయ్య స్తోత్రమయ్యా స్తుతించండి స్తుతించాలి స్తుతించాలి స్తోత్రం స్తోత్రం దేవుని ఆత్మ నిన్ను సమీపిస్తూ ఉంది పరిశుద్ధాత్మకి నిన్ను సమీపిస్తూ ఉంది నీ శరీరంలో ఉన్న ప్రతి రోగము వ్యాధి ప్రభు ఇప్పుడు తొలగిస్తూ ఉన్నారు తన ఆత్మ ద్వారా నేను బాగు చేయబోతా ఉన్నాడు తన కనికరమ ద్వారా
తన కనికరమ ద్వారా నిన్ను ముట్టబోతా ఉన్నాడు. తన కనికరమ ద్వారా నిన్ను స్వస్థపరచబోతా ఉన్నారు. ప్రభుని స్తుతించు. నువ్వు చేయగలిగిందల్లా, నువ్వు చేయవలసిందల్లా ప్రభుని స్తుతించడమే. నీ బలాన్ని దాచుకోవద్దు. నీ తలపోటు ఇప్పుడే వెళ్ళిపోతుంది. తల బాధతో ఉన్నావు నువ్వు, తలపోటు ఇప్పుడే వెళ్ళిపోతా ఉంది. నీ శరీరంలో ఉన్న ప్రతి బాధ ఇప్పుడే మటుమాయమవుతా ఉంది, మటుమాయమవుతా ఉంది. ప్రభు నిన్ను తాకుతున్నాడు. ప్రభు హస్తం నీ మీదకి వచ్చింది. ప్రభు హస్తం నీ మీదకి వచ్చింది. ప్రభు దక్షిణాస్తం నిన్ను తాకుతా ఉంది. నీ మీదకి వచ్చింది ఆయన హస్తం. గ్లోరీ గ్లోరీ. ఆయన యొక్క గాయపడినటువంటి వెలుగుచో నింపబడిన దేవుని హస్తం నీ మీద ఉన్నది. ఓ దేవుని కుమారుడా, కుమార్తె, దేవుని హస్తం నీ మీద ఉన్నది. ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. ఇప్పుడే విడుదల కలుగుతూ ఉంది. నమ్ము, విశ్వాసం ఉంచు. ఇప్పుడే నీ పరిస్థితులు ప్రభువు మారుస్తూ ఉన్నాడు. నీ కుటుంబ పరిస్థితులను ప్రభు చక్కదిద్దుతూ ఉన్నాడు. గ్లోరీ 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 గ్లోరీ. షబా బాబా రబల దుర కర్ర బాబా రబల దురబల షబల దర బాబా రీ బాబా రబల దుర షబల దర బాబా. గ్లోరీ 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 గ్లోరీ. దేవుని ఆత్మ సమీపించుచున్న వేళ, దేవుని ఆత్మ క్రియ జరిగించుచున్న వేళ మౌనంగా నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుని ఆత్మ క్రియ జరిగిస్తూ ఉంది. దేవుని ఆత్మ క్రియ జరిగిస్తూ ఉంది. గ్లోరీ షబా బాబా రబల దురబల బర షకరందర. గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు కళ్ళు తెరవద్దు. దేవుని ఆత్మను అనుభవించండి. దేవుని ప్రత్యక్షతను అనుభవించండి. గ్లోరీ షబబ రబల దుర ఖరదర బబ రబల దుర షబలందర బబ. ప్రభు ఈరోజు నిశ్చయంగా మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. మాటిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. స్తోత్రములు రాజా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. అయ్యా కనికరం చూపించండి. స్తోత్రములు ప్రభువా. ఇక్కడికి వచ్చిన నీ బిడ్డలందరినీ తాకండి, దర్శించండి. వారి ప్రార్థన విశ్వాసాన్ని బట్టి కాదు, కానీ ఈ స్థలానికి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి కేవలం నీ కృప ద్వారా దేవా సమీపించండి. తాకండి. గ్లోరీ షబల ధర బాబా రబల దుర షబల ధర ఖర ధర బాబా రీ బాబా బాబా రబల దుర షబలందర బాబా. తాకి ఇప్పుడే సమస్త విధములైన ప్రతి విధమైనటువంటి రోగము, వ్యాధి ఇప్పుడే లాయమైపోవాలి. గ్లోరీ షబల ధర బాబా రబల దుర షబలందర బాబా. గ్లోరీ షబల. గ్లోరీ షబల ధర ఖర ధర బాబా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము. తాకి ప్రతి ఒక్కరిని తాకి దర్శించండి. దేవా, ఎవరిని వదిలిపెట్టొద్దు, ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. దేవుని ఆత్మ నీ ప్రక్క నుంచి వెళ్తా ఉంది. దేవుని హస్తము నీ శిరస్సు మీద ఉంది. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రం ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. ఎవరిని విడిచిపెట్టొద్దు. కేవలం నీ కృపలో, నీ కనికరములో ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి విడుదల చేసి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కూర్చోనండి.